అందరికీ నమస్కారం. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు టారో రీడింగ్లో ఏం వెళ్తుందని మనం చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? చాలా మటుకైతే చాలామంది చాలా సమస్యలతో ఎదురవుతున్నారు. నిజంగా ఈ రీడింగ్లో కొంతమందికి అయితే మనశ్శాంతి అనేది చాలా మటుకి రిలీఫ్గా ఉంటున్నారు తెలుసుకొని. నిజంగా లైఫ్లో ఏం జరుగుతుందని తెలుసుకున్న తర్వాత రీడింగ్లో కూడా చెప్పించుకొని చాలా మనశ్శాంతిగా ఉంటున్నారండి. నిజంగా ఈ వీడియోలు మీరు పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మన డౌట్స్ కూడా ఉంటే ఈమెయిల్ నెంబర్ మాది ఉంటుంది, మాకు కాల్ చేసేసి మీ డౌట్స్ ఏమైనా ఉంటే మాకు కాల్ చేయండి. ఇక్కడ వాట్సాప్ పెడతాను, తీస్తాను. చాలా మటుకైతే ఒక అబ్బాయి చాలా మటుకి చాలా గొడవలు పడుతున్నాడు, చాలా మటుకి సమస్యలు తెస్తున్నాడు. ఎందుకోసం అని అంటే చాలా మటుకు దేనికైనా చిన్న మాటకి పెద్ద మాటకి చాలా మటుకు గొడవలకి వెళ్ళడానికి చాలా సిద్ధపడతాడు. ఎవరికైనా సహాయం చేద్దామని చెప్పేసి చాలా మటుకు గొడవలకి ఎవరి కోసమైనా సరే చాలా మటుకి ఎంత పెద్ద గొడవకైనా సరే ఆయన వెళ్తాడు. ఎందుకంటే హెల్పింగ్ చేద్దామని వెళ్తాడు, కానీ ఆయనకు వచ్చే సమస్యలు మాత్రం ఎదురు చూసుకోడు. ఇక్కడ వచ్చేసి హార్ట్ వెళ్ళిందండి, లవ్ కార్డ్స్ వెళ్ళింది. ఇతన్ని లవ్ చేసే వాళ్ళు చాలా మట్టుకి హార్ట్గా ప్రేమించే వాళ్ళు చాలా మట్టుకు ఉన్నారు. కాబట్టి ఈ లవ్ గురించి కూడా అతను ఆలోచించాడు. అతను ఎవరు ప్రేమిస్తున్నారా, ఎవరు అంత లవ్ చూపిస్తున్నారు, అంత ప్రేమ చూపిస్తున్నారు అని కూడా అతను ఆలోచించాడు. ఎందుకంటే లవ్ గురించి కూడా పక్కన పెట్టేసి ఒక ఫ్రెండ్కి ఏమైందని చెప్పేసి ఎంత పెద్ద గొడవలకైనా వెళ్తానికి సిద్ధంగా ఉంటాడు. కానీ అతనికి ముందు ముందు వచ్చే సమస్యలు ఏందనేది ఎదుర్కోవడానికి చూసుకోడు. అసలుకి నాకు ఏం సమస్యలు వస్తాయని కూడా ఆయన ఆలోచించాడు. కాబట్టి ఇక్కడ వచ్చేసి అతను ఇష్టపడ్డ అమ్మాయి మాత్రం చాలా మటుకు ఆలోచన చేస్తుంది. తండ్రి నాయన మేమిద్దరం ఎలాగైనా కలిసి ఉంటామా, లేకపోతే ఈ విధంగానే గొడవలలో చాలా మటుకు దూరం అయిపోతామా, ఇటువంటి గొడవలే పడతాడా, ఎప్పుడు ఈ గొడవల నుండి దూరం ఉండడా, ఈ గొడవలకి ఏదో ఒక సమస్య దొరకదా అని చెప్పేసి అక్కడ దేవుణ్ణి వేడుకుంటుంది. ఈ సమస్యలకి గొడవలకి అన్నిటికీ ఒక సమస్యకి ఒక రోజు అనేది వస్తుంది. అప్పుడు వచ్చిన రోజు ఆ సమస్య గురించి ఏందనేది తెలుసుకొని చాలా దగ్గర అవుతారు. ఆ దేవుడు ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి చాలా మటుకి నా ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి చెప్తున్నాడు. నేను చాలా మట్టుకి ఎంతో పెద్దవాడిని అయినా కూడా నేను చాలా మట్టుకి చెప్పిన మాటలు కూడా వినకుండా గొడవలకి చాలా తలదూరుస్తున్నాడు. కాబట్టి ఆ గొడవలలో ఎటువంటి సమస్యలు వస్తే నాకు అని చెప్పేసి ఆలోచించకుండా చాలా మట్టుకి స్నేహం గురించి అని ఫ్రెండ్షిప్లా ఎంతోమందికి స్నేహం గురించి అని ముందుకు వెళ్తాడు. ఎవరికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా గొడవలకి మాత్రం చాలా మట్టుకు వెళ్తాడు. మేము ఎంత ప్రేమిస్తున్నా కూడా మా మాటలు వినకుండా మాత్రం చాలా మట్టుకి పక్కన పెట్టేసి నేను తండ్రినని గౌరవం ఇవ్వకుండా కూడా చాలా మటుకు ముందుకు వెళ్తాడు. ఇక దేవుడే కాపాడాలి వాడిని అని చెప్పేసి తండ్రి కూడా కోరుకుంటాడండి. ఇక్కడ వచ్చేసి ఏమనుకుంటున్నానంటే ఎంతో నేను హ్యాపీగా సంతోషంగా ఉంటున్నాను, కానీ నా గురించి ఎందుకు ఇలా అనుకుంటున్నారు, నేను అందరికీ సహాయమే చేస్తున్నాను కదా, నేను ఎవరికి అన్యాయం చేస్తలేను, నాకు ఎటువంటి సమస్యలు వస్తాయని చెప్పేసి చాలా మట్టుకు ఆలోచన చేస్తున్నారు. నాకు ఎటువంటి సమస్యలు రావని చెప్పేసి నేను ఆ దేవుడు మీద నేను దేవుడిని నమ్ముకున్నాను. ఆ దేవుడు ఆశీర్వాదాలు ఉన్నప్పుడు వల్ల నాకు ఎటువంటి సమస్యలు రావని నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. కానీ నా గురించి చాలా ఆలోచిస్తున్నారని ఇక్కడ ఈ పర్సన్ చాలా మట్టుకు ఆలోచన చేస్తున్నారు. నేను ఎంతో ఆయనని చాలా ఇష్టపడుతున్నాను. నేను ఒక బందీ లెక్క ఇక్కడ నిలబడ్డాను, కానీ నా గురించి కూడా కొంచెం కూడా అతను ఆలోచిస్తలేడు. అతని మీద ఎంత ప్రేమ ఉందని కూడా నా గురించి ఆలోచిస్తలేడు. నేను చాలా మట్టుకి అతను చాలా మట్టుకి ఎంతో డీప్గా ప్రేమిస్తున్నాను, చాలా మట్టుకి ఎంతో ఇష్టపడుతున్నాను. నేను ఇప్పుడు ఒక బందీ లెక్క ఉన్నాను. నేను మా అమ్మ నాన్నకి ఎదురిచ్చాను అతని గురించి. ఈరోజు నన్ను ఇక్కడ బందీగా ఉంచారు. ఏ రోజు ఆయన అర్థం చేసుకొని నన్ను తీసుకెళ్తాడని నేను చాలా మటుకు ఎదురు చూస్తున్నానని ఈ పర్సన్ చెప్తుందండి.
నాకు ఇంకేం కావాలి, నేను ఇటువంటి గొడవలలోకెళ్ళినా, చేసినా గానీ నాకు చాలా మటుకి నేనైతే చాలా డబ్బు సంపాదించాను, హోదా సంపాదించాను, అన్నీ సంపాదించుకున్నాను. ఇప్పటికైతే చాలా సంతోషంగా ఉన్నాను. ఇంకా నాకు కావాల్సిందేంది అనని చెప్పేసి ఒకటే మాత్రం ఆలోచన చేస్తున్నాడండి ఇక్కడ. ఇంత వెర్రివాడు అనుకోలేదు నా కొడుకుని. కాబట్టి నా కొడుకుని ఇష్టపడిన అమ్మాయి గురించి కూడా ఆలోచించకుండా ఈ గొడవలలోకెళ్ళి అందరి సమస్యలు తీర్చుకుంటా వస్తున్నాడు. కానీ ఇష్టపడిన అమ్మాయి గురించి ఆలోచన చేస్తలేడు. ఆ అమ్మాయి ఎంతో ఇష్టంగా ప్రేమిస్తుంది. అంతకన్నా ప్రేమగా మేము చూస్తున్నాం. మాకన్నా ప్రేమగా అమ్మాయి చాలా మటుకు ఇష్టపడుతుంది. మా అబ్బాయి మాత్రం గొడవలలోకి వెళ్తున్నాను అనుకుంటున్నాడు. అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాను అనుకుంటున్నాడు. అందరి నోళ్ళల్లో చాలా బాగున్నాడు. కాబట్టి ఇంటి ఫ్యామిలీ గురించి మాత్రం అసలుకి పట్టించుకోవడం లేదు. కాబట్టి ఏ రోజు అర్థం చేసుకుంటాడో ఏమో. ఈ డబ్బు డబ్బు అనుకుంటా మంది సమస్యలు తీర్చుకుంటా మంచి పేరు వస్తుంది కదా అనుకుంటున్నాడు. ఏదో ఒక రోజు నా కొడుకుకి ఎటువంటి ఆపత్తు వస్తుందని చెప్పేసి నేను చాలా మట్టుకి ఆలోచిస్తున్నాను. చాలా డిప్రెషన్లో ఉన్నానని చాలా మట్టుకు ఆలోచన చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ. ఎవరైనా అంతే కదండి. కొడుకుకి ఎటువంటి ఆపత్తు వస్తుందో అందరికీ కొడుకు సహాయం చేయాలని చెప్పి చాలా మట్టుకు ముందుకెళ్తున్నాడు. గొడవలైనా దేనికైనా నేను మంచి చేస్తున్నా అనుకుంటున్నాను. కానీ రిలేషన్లో ఎటువంటి ప్రాబ్లం వస్తుందో, ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసి రిలేషన్ మాత్రం చాలా బాధలు పడుతున్నారు. చాలా సమస్యలకు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ వాళ్ళ తండ్రి గారు రోజు అతని గురించి ఆలోచించి నిద్ర లేని రోజులు ఎన్నో రోజులు గడిపాడు. తండ్రి, నాయన శివయ్య, నువ్వే నా కొడుకుకు దిక్కు. నా కొడుకు అందరికీ ఆపత్తి అనగానే కథం పోయి అందరినీ ఆదుకుంటున్నాడు. అటువంటి సమస్యలకెళ్ళి తీసి బయటకేస్తున్నాడు. అందరికీ మంచి చేస్తున్నాడు. ఈరోజు 10 మంది మంచోడని చెప్పి అంటున్నాడు. కానీ ముందు ముందు ఎటువంటి సమస్యలు వస్తాయో నాకు తెలియడం లేదు. మా అబ్బాయిని ఇష్టపడిన అమ్మాయిని కూడా చాలా దూరం పెట్టాడు. ఇంత మమ్మల్ని కూడా మర్చిపోతున్నాడు. మేము ఎంత ప్రేమిస్తున్నామంటే చాలా ప్రేమిస్తున్నాం మా అబ్బాయిని. మాకన్నా ఎక్కువ అమ్మాయి ప్రేమిస్తుంది. కానీ ఆ అమ్మాయి గురించి కూడా ఆలోచించకుండా ఇటువంటి సమస్యలకు వెళ్తున్నాడు. వెళ్ళకుండా ఏదో ఒక దారి నువ్వే చూపించాలి తండ్రి అని చెప్పేసి ఆ శివయ్యని తలుసుకొని ఆ రోజు నిద్రపోతున్నాడు. ఇక్కడ నీ కొడుకు ఎంతో చాలా గొప్పవాడు అనుకుంటున్నాడు. కానీ ఎన్ని రోజులకి గొప్పవాడు అనిపించుకోలేడు. ఏదో ఒక రోజు ఏదో ఒక సమస్య ఎదురవుతుంది అని చెప్పేసి చాలా మట్టుకి అక్కడ ఆ యువరాజు చెప్తున్నాడు. ఏంటి అంటే నిజంగా నీ కొడుకు అనుకుంటున్నాడు ఈరోజు నేను చాలా మట్టుకి అందరినీ ఆదుకుంటున్నాను, చేస్తున్నాను, చాలా మట్టుకి నన్ను అందరూ చాలా మంచివాడు అనుకుంటున్నారు అని చెప్పి నీ కొడుకు అనుకుంటున్నాడు. కానీ ఎవరైనా మన ఇంట్లో పిల్లి వస్తే అది పిల్లి ఏమనుకుంటుందంటే నేను పాలు తాగుతున్నాను, నన్ను ఎవరు చూస్తలేరు అనుకుంటుంది. కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నాను అనుకుంటుంది. కానీ చూసేవాళ్ళు ఎంతోమంది ఉంటుండ్రు. కానీ ఏదో ఒక రోజు బయట పడుతుందని ఆ పిల్లికి తెలియదు. కాబట్టి అలానే ఈరోజు నీ కొడుకు కూడా వింతనే చేస్తున్నాడు. కాబట్టి నీ కొడుకు ఏదో రోజు బయటపడే సమస్యలు దగ్గరకు వచ్చాయి అని చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడ ఇంకా ఏం ఆలోచన వస్తుందంటే మన బాబు గురించి చాలా మట్టుకి చాలామంది ఈ విధంగా అంటున్నారు. కాబట్టి మనము బాబుకి ఎటువంటి సమస్య రాకుండా మనం ముందే బయలుదేరేసి అక్కడ బాబుకి చెప్పేద్దాం. మన మాట కానీ వింటాడా లేదా అని చాలా మట్టుకి ముందుకెళ్తున్నారు. లేదు నేను చెప్తే నా కొడుకు చాలా మట్టుకి వింటాడు, పదండి వెళ్దాం అని చెప్పేసి చాలా మట్టుకి బయలుదేరండి ముందుకెళ్తున్నారు.
వెళ్తా వెళ్తా ఉంటుంటే ఎక్కడికి వెళ్ళినా ఎడారి కనపడుతుంది, చెట్లు చేమలు కనపడుతున్నాయి. మన అబ్బాయి ఎక్కడున్నది, ఎక్కడ ఏ జాడలు ఉన్నది మనం ఎలా తెలుసుకుందాం అని చెప్పేసి చాలా మటుకి ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా పుట్టలు చెట్లు కనపడుతున్నాయి, కానీ మన అబ్బాయి ఎక్కడున్న ఏరియా మనకి దొరుకుతలేదు. ఎక్కడున్నాడో మన అబ్బాయి, ఎక్కడ ప్రాంతంలో ఉన్నాడో మనకు అసలుకి చిక్కడం లేదు. కాబట్టి అబ్బాయి త్వరలోనే దొరకాలి, అబ్బాయికి మనం ఉన్న సమస్యలు చెప్పాలని చెప్పేసి తల్లిదండ్రులు చాలా మట్టుకి సఫర్ అవుతున్నారండి. ఎక్కడ చూసినా ఎడారి, చెట్లు పుట్టలు అవే కనపడుతున్నాయి. వీళ్ళు మాత్రం అబ్బాయిని వెతుక్కుంటా వెళ్ళారు. కానీ ఆ అబ్బాయి దొరికే సమయానికి వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఎదురవుతాయో ఆ దేవుడే చూసుకోవాలి. ఇక దేవుడు ఆశీర్వాదాలు ఉంటే వాళ్ళ కొడుకు ఏ ప్రాంతంలో ఉన్నాడో అని దొరకాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మా అమ్మాయి కూడా చాలా ఇష్టపడుతుంది అబ్బాయిని చెప్పేసి ఒక్క మాట మీకెళ్ళి నేను చాలా వెనకడుగేసాను. కాబట్టి ఆ అబ్బాయి మాత్రం అతి త్వరలోనే వాళ్ళకి దొరకాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఆ అబ్బాయి ఇప్పటికైనా అన్ని సమస్యల నుండి బయటపడితే చాలా బాగుంటుంది అని చెప్పేసి చాలా కోరుకుంటున్నారండి ఇక్కడ. ఎవరైనా అంతే కదండి, ఒక అమ్మాయిని వాళ్ళ అమ్మాయిని ఇష్టపడుతున్నాడని తెలిసిన తర్వాత ఎవరైనా మంచి కోరుకుంటారు. ఎందుకంటే మా అమ్మాయిని కూడా ఇష్టపడుతున్నాడు, చాలా మట్టుకు ఇటువంటి సమస్యలకి వెళ్ళి బయటపడాలి, తల్లిదండ్రులు పడే బాధలు, ఇక అక్కడ పడ్డే అమ్మాయి, ఆ అమ్మాయి తండ్రి కూడా చాలా మట్టుకి చాలా సఫర్ అవుతున్నాడు, చాలా ఇబ్బందులు పడుతున్నాడు. కానీ అతను ఇప్పుడు ఏ ప్రాంతంలో ఉన్నాడో ఎక్కడున్నాడో అనేది ఎవరికి దొరకడం లేదు, చిక్కడం లేదు. కాబట్టి ఇక్కడ ఏమని కోరుకుంటున్నారంటే, నేను మా అబ్బాయితోని మేము చాలా ఎంతో సంతోషంగా ఉన్నాము చిన్నప్పటి నుండి. మా అబ్బాయి కూడా మా లెక్కనే భార్య బిడ్డలతోని చాలా సంతోషంగా ఇక్కడ ఉండాలని మేము కోరుకుంటున్నాం తండ్రి. నా కొడుకు మా లెక్క ఈ విధంగానే ఉండాలని మేము చాలా మటుకు నేను కోరుకుంటున్నాం తండ్రి. అతను ఎక్కడున్నా సరే సంతోషంగా వచ్చి పెళ్లి చేసుకొని ఆయన భార్య బిడ్డలతో ఇలానే సంతోషంగా ఉండాలని మేము వేడుకుంటున్నాము. నా కొడుకుకి మీ ఆశీర్వాదాలు ఉంటే ఇక్కడికి కంపల్సరీ రావాలని మేము వేడుకుంటున్నాం తండ్రి అని చెప్పేసి అక్కడ ఆ దేవుడు కాడ వేడుకుంటున్నారండి. ఇక్కడ ఆ అమ్మాయి మాత్రం చాలా సఫర్ అవుతుంది. ఎందుకంటే మెమరీస్ అంటే అతను మాట్లాడిన మాటలు, ఫోటోలు, ఏవోవో మాట్లాడిన ఫోటోలు అవి ఇవి అన్నీ ఉంటాయి కదండి. ఆ మెమరీస్ని చూసుకుంటా చాలా మట్టుకు ఆలోచన చేస్తుంది. అతి త్వరలోనే రావాలి, నాతో కలవాలి, మాట్లాడాలని చెప్పేసి చాలా సఫర్ అవుతుంది, చాలా బాధపడుతుంది. ఆ దేవుడి దయ వల్ల నాకు అతి త్వరలోనే రావాలని చెప్పేసి ఆ అమ్మాయి కూడా దేవుణ్ణి వేడుకుంటుందండి ఇక్కడ. నేనైతే ఇక్కడ నా ఫ్రెండ్స్తో నేను అనుకున్నది బాగా సాధించాను. కాబట్టేసి నేను చెప్పుడు మాటలే మాత్రం చాలా మట్టుకి చాలా దూరం వెళ్ళాడు. నేను ఒక మాట అన్నందుకు నేను నిజంగానే సంపాదిస్తాను, చేస్తానని చెప్పేసి గొడవలలో వదిలాను, చేశాను. కాబట్టి ఈరోజు అంత దూరం వెళ్ళినా కూడా వీళ్ళందరూ చాలా మట్టుకు అతన్ని చాలా గొప్పగా ఊహించుకొని అతనే గొప్పవాడు అనుకుంటున్నారు. నేను ఇక్కడ ఇంత నాకు డబ్బు ఆస్తి అంతస్తు ఉండి ఆ అమ్మాయిని చేసుకుందామని నేను కేవలం ఆ అమ్మాయి గురించి కానీ చాలా దూరంగా పంపించాను. గొడవలు పెట్టించింది నేనే, గొడవలు చేసింది కూడా నేనే. గొడవలలోకి వెళ్ళైనా చాలా దూరంగా వెళ్తాడు అనుకున్నాను. గొడవలలో అందరికీ సాయం చేశాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. నేను చెడు పేరు తెచ్చుకుంటాడని చెప్పేసి అనుకున్నాను. కానీ ఈరోజు చాలా మటుకి తల్లిదండ్రులు, ఊరు పెద్ద మనుషులు అందరు కలిసి కూడా వాడికి చాలా సపోర్టింగ్ ఇస్తున్నారు. నేను ఎంత చేసినా కూడా నా దాంట్లో గెలుపు లేదు అనేది ఇప్పుడు ఇతనికి గుర్తొస్తుంది. ఏదో ఒకళ్ళు ఉంటారు కదండి, థర్డ్ పర్సన్ అంటాం కదండి, మూడో వ్యక్తి. ఎందుకంటే ఒకళ్ళు చెడు కోరుకున్న వాళ్ళు ఉంటారు.
ఆ విధంగా అతనికి చాలా మటుకు చెడు కోరుకున్నారు. అందరూ అతన్ని చాలా మంచోడంటే ఊరు నుండే గెంటేయాలని చెప్పేసి ఆ అబ్బాయికి ఎన్నో తలవంపులు తెచ్చినా గూడా, ఆ అబ్బాయిని రోజు వెతుక్కుంటా వెళ్తా ఉన్నారు. కాబట్టి అతన్ని వెతుక్కుంటా వెళ్తున్నారని చెప్పేసి ఆవేశం ఆగుతలేదు. నేనెంత చిచ్చులు పెట్టినా గూడా అతన్నే గొప్పవాడని అనుకుంటున్నారు. నేను ఎంత గొప్పవాడున్నా నేను వేస్టే అని చెప్పేసి ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. ఇగ ఈమె మాత్రం ఎన్ని రోజులున్నా నేను మాత్రం చాలా మట్టుకి చాలా వెయిట్ చేస్తాను. చాలా మట్టుకి నా గురించి వస్తాడని నేను చాలా మట్టుకి అందరూ మెచ్చుకుంటాడు. ఎక్కడున్న సమస్యలన్నీ తెలుసుకుంటాడని చెప్పేసి చాలా మట్టుకి ఆలోచన చేస్తుందండి ఇక్కడ ఆమె. నేను వచ్చి ఇంత దూరంలో ఉన్నాను. ఎందుకోసం అనేది నాకు ఆలోచన తోయడం లేదు. నేను చాలా మట్టుకి చాలా దూరంగొచ్చాను. చాలా మట్టుకి చాలా సఫర్ అవుతున్నాను. అసలుకేంటి నాకు ఈ సమస్యలు? నేను అందరికీ గొడవలు పెట్టుకునడం ఏంది? నేను సాయం చేసింది. నేను గొడవలు పెట్టుకున్నా గూడా నా స్నేహితుడు మాటలు విని నేను చాలా మట్టుకి ఎవరు గొడవలు పెట్టుకున్నా గూడా వెళ్ళు అంటే వెళ్ళాను. వెళ్ళి వాళ్ళకి మంచితనం చేశాను. అందరికీ నేను మంచే చేశాను. నేను చెడు చేయలేను. కాబట్టి ఈరోజు నేను ఒంటరిగా ఇక్కడ నా సమస్య దొరుకుతదని చెప్పేసి ఒంటరిగా చాలా దూరంగా వచ్చాను. నాకు ఒకరొకరు కబురు పంపిస్తా ఉన్నారు. నాకు ఏందంటే నా గురించి తెలుసుకోవాలని ఈరోజు ఊరు మొత్తం అనుకుంటున్నారు. నన్ను ఇష్టపడిన అమ్మాయిని గూడా నేను చాలా మట్టుకు లెక్క చేయలేదు. నా తల్లిదండ్రులను లెక్క చేయలేదు. నన్నింత ప్రేమిస్తున్నారని చెప్పేసి. నా అహంకారంతోని నేను నా స్నేహితుడు చెప్పిన ఒక మాట కోసం చాలా మటుకు దూరం వచ్చాను అని చెప్పేసి చాలా మటుకు సఫర్ అయ్యి చాలా ఆలోచిస్తున్నాడండి ఇక్కడ. ఇంక మీట నేను ఇన్ని రోజులు చాలా మటుకు యుద్ధం చేశాను, గొడవలు పడ్డాను, అన్నీ చేశాను. ఇక మీట నాకు ఎటు ఆలోచన మాత్రం నేను నా వాళ్ళ దగ్గరికి నేను అతి త్వరలోనే వెళ్ళాలని నాకు చాలా జ్ఞాపకాలు వస్తున్నాయి. ఇక నాకు దీంట్లో ఎవరు నాకు హాని చేయాలనుకున్న వాళ్ళు కూడా నాకు అర్థమైపోయింది అని చెప్పేసి చాలా మటుకు తెలుసుకున్నాడు. నేను ఎటువంటి పని చేసినా కూడా నాకు అదే ఆలోచన వస్తుంది. అతి త్వరలోనే నేను నన్ను ఇష్టపడిన అమ్మాయిని నేను కలుసుకోవాలి. నా తల్లిదండ్రుల ప్రేమను గెలుచుకోవాలని చెప్పేసి చాలా మట్టుకి నాకు ఎటువంటి పని మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి చాలా మట్టుకి ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. వెళ్ళాలనుకుంటున్నాడండి ఇక్కడ. నేను కోరుకున్న అమ్మాయితోని వెళ్ళి చాలా సంతోషంగా నా తల్లిదండ్రులు కోరుకున్నట్టు నేను చాలా మట్టుకి వెళ్ళాలి. నేను ఆ అమ్మాయిని చాలా అందరి సమస్యలో నేను పెళ్లి చేసుకోవాలి. నా భార్య బిడ్డలతోని నేను చాలా సంతోషంగా ఉండాలని నేను వేడుకుంటున్నాను. తండ్రి శివయ్య నాకు ఆ దారి చూపించు నువ్వు అని చెప్పేసి ఆ దేవుడికి వేడుకుంటున్నాడండి. ఏందంటే ఆయన తప్పులేందనేది తెలుసుకున్నాడు. ఎవరు ఆయనకు హానికరం చేసిందనేది తెలుసుకున్నాడు. అతన్ని ఇష్టపడిన అమ్మాయిని కూడా పెళ్లి చేసుకొని చాలా మట్టుకి పిల్ల పాపలతోని చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు ఫ్రెండ్స్. దీని గురించి నేను పూర్తిగా చెప్తాను మీకు. ఒక వ్యక్తి చాలా మట్టుకి ఎంతో సంతోషంగా, ఆనందంగా ఊర్లో చాలా మట్టుకి సహాయం చేసుకుంటా, చిన్న చిన్న పనులు చేసుకుంటా, పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే ఆ పని కాదనుకోకుండా, నేను చెయ్యను అనుకోకుండా చాలా మట్టుకి హెల్ప్ చేస్తారు కదండీ. ఎందుకంటే ఇప్పుడు ఒక పెద్ద మనిషి ఉంటుంది. నాయన నాకు ఇది తెచ్చియు అనగా సరే అమ్మ నేను తెచ్చిస్తానని తెచ్చిస్తాడు. కాబట్టి చిన్న వాళ్ళ కాడికెళ్ళి పెద్దవాళ్ళ కాడికెళ్ళి చాలా మట్టుకి అతను చాలా ఎంత హెల్పింగ్ అంటే చాలా మట్టుకు హెల్పింగ్ చేస్తాడు. చాలా మంచి గొప్ప పేరుంది. చాలా మర్యాద ఉంది. వాళ్ళకి డబ్బు లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు అన్నట్టు కాదు. కానీ అతనికి అంత ఈగో మాత్రం లేదు. కాబట్టి ఆయన స్నేహితులు ఏమనుకున్నారంటే దీంట్లో తెలుసుకునేది ఏంటంటే చాలా మట్టుకు తెలుసుకున్నారండి. మనము ఎవరో ఒకళ్ళు అంటాం కదండి. అంటే మూడో వ్యక్తులల్లో ఒక్కళ్ళన్నా ఇద్దరన్నా మనకు శత్రువులు ఉంటారనేది చాలా మట్టుకు నేను చాలా రీడింగ్లో వింటారు, రియల్గా కూడా వింటారండి.
కాబట్టి దాంట్లో ఇద్దరు వ్యక్తులు ఏమనుకుంటారంటే మనం ఊర్లో మనం కూడా వాడి లెక్క చాలా మట్టుకి సాయం చేస్తున్నాం, చాలా మట్టుకి ఎవరికైనా మనం కూడా హెల్పింగ్ చేస్తున్నాం, మనని మాత్రం కరెక్ట్ అనరు, అతనిని మాత్రం చాలా మెచ్చుకుంటుండ్రు, వాడిని చాలా మట్టుకి ఎంతో హోదాగా ఎంతో గొప్పవాడి లెక్క ఊహించుకుంటున్నారు. మనలో ఉన్నది ఏంటి, మన దగ్గర లేనిది ఏంటి, మన దగ్గర ఉన్నది ఏంటి అనేది ఆలోచించారు. అంటే ఆయన దగ్గర ఉన్నది మంచితనం, మీ దగ్గర ఉన్నది ఏంటంటే కుళ్ళుతనం. కాబట్టి ఏంటంటే కడుపులో ఒకటి పెట్టుకొని మిందొకటి చేసే వాళ్ళకి ఏది మాత్రం దక్కది. ఏది లేకుండా నిదానంగా ఉన్న వాళ్ళైతే చాలా మటుకు చాలా పైకి వస్తారు. కాబట్టి ఆ అబ్బాయికి ఏం చేశారంటే చాలా మట్టుకి ఏందంటే ఇటువంటి గొడవలలో పంపించి చేసి చాలా దూరంగా చేద్దామని చెప్పేసి చాలా మట్టుకి వాళ్ళిద్దరూ ఒక మాట మీద ఉండి ఆ అబ్బాయిని చాలా మట్టుకి దూరం చేసేసి మనం ఊర్లో చాలా మంచి పేరు తెచ్చుకుందామని చెప్పేసి ఎంతో గొప్ప ప్లాన్ వేసారండి. కాబట్టి ఆ దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ అబ్బాయి మాత్రం లాస్ట్ వారికి ఆ అబ్బాయికి ఎవరు ఎటువంటి సమస్యలు ఎదురు తెచ్చారో, ఎవరు నన్ను ఇంత దూరం పంపించారో, నేను ఎంతో స్నేహితులను నమ్మాను, కాబట్టి నా స్నేహితులు నాకు ఇంత దెబ్బ తీస్తారని తెలుసుకున్న మూమెంట్లో ఇంకా అబ్బాయి తెలుసుకున్నాక ఏమీ అనలేకపోతున్నాడు. ఎందుకంటే చిన్నప్పటి నుండి నేను చాలా మటుకు స్నేహం చేశాను, కాబట్టి ఈరోజు వాళ్ళు నాకు చెడు చేశారని చెప్పేసి నేను వాళ్ళని పోయి అడిగితే వాళ్ళకి నాకు ఏం తేడా ఉండదు అనే ఆలోచన కాడికి వచ్చాడు. ఎందుకంటే నిజమే కదండి, వాళ్ళు అన్యాయం చేసిరని చెప్పేసి ఈ అబ్బాయి పూర్తిగా తెలుసుకున్న తర్వాత నన్ను ఇంత దూరం చేసిరని అన్ని విధాలుగా తెలుసుకున్న తర్వాత ఇక వాళ్ళతో పాటు కరెక్ట్గా పోయి అడిగితే ఏముంటుంది, వాళ్ళు గడ్డి తిన్నారని చెప్పేసి నేను కూడా గడ్డి తినాలని చెప్పేసి ఆ అబ్బాయి గట్టి నిర్ణయం తీసుకొని ఆ దేవుడే చూసుకొని శివయ్యనే చూసుకోనని చెప్పేసి దేవుడా తండ్రి శివయ్య నువ్వు ఉన్నావు కాబట్టి నీ ఆశీర్వాదాలు నాకు ఉన్నాయి కాబట్టి ఈరోజు నేను చాలా మట్టికి నా తల్లిదండ్రుల దగ్గరికి చేరుకున్నాను, నన్ను తప్పుడు దారులు పట్టించిన వాళ్ళ గురించి కూడా నేను తెలుసుకున్నాను, ఇంకా మీట ఇటువంటి స్నేహం చేయకూడదు, ఇటువంటి వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, చాలా మట్టుకి చాలా దూరంగా ఉండాలని నేను తెలుసుకున్నాను అని చెప్పేసి ఆ దేవుడికి వేడుకున్నాడు. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా ఒక మంచి పని చేస్తున్నారు అన్నప్పుడు మీరు కూడా చాలా మంచి పనే చేస్తారు, అతను కూడా చాలా మంచి పని చేస్తాడు, అతన్ని చాలా గొప్పగా చూస్తున్నారు, మమ్మల్ని గొప్పగా చూస్తలేరు అని చెప్పేసి చాలా మట్టుకి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండ్రి, తప్పుడు జోలిలకు వెళ్ళకుండి. ఎందుకంటే ఆ అబ్బాయిని చాలా మట్టుకి ఒక పని చేస్తాం మీరు కూడా సమానంగా చేస్తారు, ఆ అబ్బాయి కూడా సమానంగా చేస్తాడు. ఎందుకంటే ఆ అబ్బాయికి చాలా మట్టుకి ఏమంటారు, చాలా గొప్ప పేరు వస్తుంది, మాకు మాత్రం పేరు వస్తలేదని చెప్పేసి మీరు ముందు గట్టి ఆలోచనలు తీసుకొని ముందు జరిగేది ఎంత అనేది ఆలోచించకుండా ముందు అడుగు వేయకండి. కొంచెం ఆలోచన చేస్తే కూడా మీరు కూడా చాలా పైకి వస్తారు, చాలా బాగుపడతారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం మీకు పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఏమైనా డౌట్ ఉంటే పైన నా నంబర్ ఉంటుంది, నాకు కాల్ చేసి సపరేట్గా మీరు అడగచ్చు, సపరేట్గా రీడింగ్ తీసుకోవచ్చు, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కూడా నాకు ఫోన్ చేసేసి మీరు అడగండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.